హలో అండి, వెల్కమ్ టు సిరి కిచెన్. ఈరోజు వీడియో వచ్చేసి 2 months పాటు నిల్వ ఉండే చికెన్ నిల్వ పచ్చడి పర్ఫెక్ట్ కొలతలతో ఎలా చేయాలో చూద్దామండి. చాలా సింపుల్గా అప్పటికప్పుడు ఈ పచ్చడిని అయితే రెడీ చేసుకోవచ్చండి. ఈ వీడియో మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ సిరి కిచెన్ అండి. ఎలా చేయాలో చూద్దామండి. ఇక్కడ నేనైతే 1/2 kg చికెన్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి పెట్టుకున్నానండి. మీకు ఇష్టమైతే ఈ చికెన్ని ఇంకా ఎక్కువైనా తీసుకోవచ్చండి. ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుంటే చికెన్ అనేది తొందరగా ఉడుకుతుందండి. బోన్లెస్ చికెన్ తీసుకుంటే పచ్చడి అనేది ఎక్కువ రోజులు నిల్వ ఉంటుందండి. ముందుగా అయితే 1 స్పూన్ పసుపు, 1 స్పూన్ ఉప్పు, 1 స్పూన్ ఆయిల్ ఇలా వేసి ఉప్పు పసుపు ముక్కలకు పట్టేలాగా బాగా కలుపుకోవాలండి. మీకు అప్పటికప్పుడు చికెన్ పచ్చడి కావాలంటే ఇలా 1/2 kg చికెన్ తీసుకొని చేసుకోవచ్చండి. ఇలా అంతా కలుపుకొని ఒక 5 నిమిషాలు పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడైతే పచ్చడికి కావాల్సిన మసాలాని రెడీ చేసుకోవాలి. ఫస్ట్ అయితే మీరు 1 స్పూన్ మెంతులు, 1 స్పూన్ జీలకర్ర, దాల్చిన చెక్క, కొన్ని లవంగాలు వేసి బాగా కలుపుకోవాలండి. మీకు ఇష్టమైతే ఇందులో ధనియాలు ఆవాలైనా వేసుకోవచ్చండి. ఇలా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి. ఇప్పుడైతే ఒక మిక్సీ జార్ తీసుకొని మనం వేయించుకున్న మసాలాలు అయితే మిక్సీ పట్టుకోవాలండి. ఫస్ట్ అయితే స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని మనం పక్కనే కలిపి పెట్టుకున్న చికెన్ అయితే వేసుకోవాలండి. ఇలా మొత్తం వేసుకొని వాటర్ లేకుండా ఒక 5 నిమిషాలు బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇలా బాగా కలుపుకోవాలి. ఇలా ఒక 5 నిమిషాలు ఉంచుకుంటే సరిపోతుందండి. ఇలా అంతా దగ్గరికి వచ్చిన తర్వాత అయితే ఒక ప్లేట్లోకి తీసుకోవాలండి. చూడండి, ఇలా వాటర్ లేకుండా దగ్గరికి వస్తే సరిపోతుందండి. ఇలా మొత్తం ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడైతే స్టవ్ పైన కళాయి పెట్టుకొని 2 కప్పుల ఆయిల్ అయితే వేసుకోవాలండి. ఇక్కడైతే నేను పల్లి ఆయిల్ వేస్తున్నానండి. మీకు ఇష్టమైతే మీ దగ్గర ఏ ఆయిల్ ఉంటే అదైనా వేసుకోవచ్చండి. పల్లి ఆయిల్ వేస్తే పచ్చడి అనేది చాలా టేస్ట్గా ఉంటుందండి. ఆయిల్ అనేది వేడవ్వగానే మనం పక్కనే రెడీ చేసి పెట్టుకున్న చికెన్ అయితే వేసుకోవాలండి. ఇలా మొత్తం వేసుకొని బాగా కలుపుకోవాలండి. ఇలా ఒక 10 నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోవాలండి. చికెన్ అనేది మీరు ఎంత బాగా ఫ్రై చేసుకుంటారో అన్ని రోజులు ఎక్కువ నిలువ ఉంటుందండి. చూడండి, ఈ కలర్ వచ్చేంత వరకు వేయించుకుంటే సరిపోతుందండి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లో తీసుకోవాలండి. ఈ చికెన్ పీస్ అనేది గట్టిగా ఉంటేనే పచ్చడి అనేది ఎక్కువ రోజులు నిల్వ ఉంటుందండి. ఇలా మొత్తం తీసుకొని పక్కన పెట్టుకోవాలి. మొత్తం తీసుకున్న తర్వాత అయితే చికెన్ ముక్క అనేది ఇలా ఫ్రై అయితే సరిపోతుందండి.
ఇప్పుడైతే మనం ఫ్రై చేసిన ఆయిల్లోనే 1 స్పూన్ అల్లం పేస్ట్ వేసి బాగా కలుపుకోవాలండి. అల్లం అనేది అప్పటికప్పుడు ఫ్రెష్ది పట్టుకొని వేసుకుంటే పచ్చడి చాలా టేస్ట్గా ఉంటుందండి. అల్లం అనేది ఒక 2 మినిట్స్ ఫ్రై అయిన తర్వాత 1/2 కప్పు కారం, 2 స్పూన్ల ఉప్పు, రెండు స్పూన్లు మనం పక్కనే రెడీ చేసి పెట్టుకున్న మసాలా పొడి, 1 స్పూన్ ధనియాల పొడి, కొంచెం పుదీనా వేసి బాగా కలుపుకోవాలండి. స్టవ్ అనేది సిమ్లో కాకుండా ఫుల్గా కాకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టి చేసుకోవాలండి. ఇలా ఒక 2 నిమిషాలు కలుపుకున్న తర్వాత అయితే మనం పక్కనే ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ పీసెస్ అయితే ఇందులో వేసుకోవాలండి. ఇలా కారం, ఉప్పు, మసాలాలు చికెన్కి పట్టేంత వరకు బాగా కలుపుకోవాలండి. ఇక్కడ పుదీనా అనేది మీకు ఇష్టమైతేనే వేసుకోవచ్చండి, లేకపోతే స్కిప్ చేయొచ్చు. ఒక 2 స్పూన్ల నిమ్మరసం, కొంచెం కొత్తిమీర, వేసి ఒకసారి కలుపుకోవాలండి. ఇలా మొత్తం వేసుకొని బాగా కలుపుకోవాలండి. ఇక్కడ కొత్తిమీర అనేది మీకు ఇష్టమైతేనే వేసుకోవచ్చండి. ఇక్కడ నేను 1/2 కిలో చికెన్ పచ్చడి పెడుతున్నాను కాబట్టి కొత్తిమీర, పుదీనా అయితే వేసానండి. చూడండి, పచ్చడి అనేది చూడడానికి ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో. మీరు ఎక్కువ క్వాంటిటీతో పచ్చడి పెట్టాలనుకుంటే కొత్తిమీర, పుదీనా అనేది స్కిప్ చేయొచ్చండి. మీరు కూడా ఒకసారి ఈ కొలతలతో ట్రై చేసి చూడండి, చాలా టేస్ట్గా ఉంటుందండి. మీరు కావాలంటే ఈ పచ్చడిలో పొట్టు తీసి పెట్టుకున్న ఎల్లిపాయలైనా వేసుకోవచ్చండి. మనమైతే ఈ పచ్చడిని రెడీ చేసి స్టోర్ చేసి పెట్టుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకొని వేసుకోవచ్చండి. అప్పుడు పచ్చడి అనేది ఎక్కువ రోజులు నిల్వ ఉంటుందండి. అప్పటికప్పుడు సింపుల్గా చేసుకోవచ్చు. ఇంతేనండి, గుమ్మగుమ్మలాడే చికెన్ పచ్చడి అయితే రెడీ అయింది. వేడి వేడి అన్నంలోకి ఈ పచ్చడి అనేది చాలా టేస్ట్గా ఉంటుందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ సిరి కిచెన్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.